యేసయ్యానికి స్తోత్రాలైనా నీ స్వరం వినిపించండి. అయ్యా మీరు మాతో మాట్లాడండి, దర్శించండి, నీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్దాం, యేసయ్యా నాతో మాట్లాడనని చెప్దాం. యేసయ్యా నాతో మాట్లాడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రభువు మనతో మాట్లాడునుగాక. చక్కగా కూర్చుందాం, దేవుని స్వరాన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచిన కొన్ని వారాలు మీతో నేను దర్శనాల గురించి మాట్లాడాను. తర్వాత కొన్ని తీర్పుల గురించి నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను పోయిన వారం నుంచి. పోయిన వారంలో మీకు తెలియజేసినటువంటి 7 తీర్పుల గురించి నేను మీతో మాట్లాడాను. ఇంకా చాలా మిగిలి ఉన్నాయి, అవి మీతో మాట్లాడతాను. పార్ట్ 1గా నేను మీతో మాట్లాడాను. ఇది పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వరకు ఇంచుమించుగా అవ్వచ్చు అనుకుంటున్నాను. దీని బిడ్డలారా, మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి చక్కగా జరిగినటువంటి తీర్పులు, జరగబోయే తీర్పులు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఆమేన్. ఎందుకయ్యా ప్రభు వారి గురించి, జరిగిపోయిన తీర్పుల గురించి, జరిగిపోయినటువంటి విషయాలు ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, వాళ్ళు అలా దేవునికి వ్యతిరేకమైన తప్పులు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు వారు చేయటం వల్ల దేవుని కోపం వారి మీద రగులుకొని దేవుని శిక్షకు వారు గురయ్యారు. మనము అలా కాకుండా ఉండాలని దేవుడు మనకి తెలియచేస్తూ వస్తున్నారు. ఆమేన్. మీకు అర్థమవటానికి, వాళ్ళు సొనగి 3000 మంది ఒకేసారి చనిపోయారు. ఇప్పుడు ఎందుకు రాయబడి ఉంది అది? మనం కూడా సొనగి అందరం చచ్చిపోవాలనా? చెప్పాలి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు కదా, వారు సొనిగి ఏమండి సంహారుని చేత నశించిరి, 3000 మంది చనిపోయిరి అంటాడు. ఎందుకు రాయబడి ఉందయ్యా? కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఆమేన్. మనం బుద్ధి కలిగి నడుచుకోవాలని దేవుడు జరిగిపోయిన విషయాలు మన ఎదుట పెట్టి, వాళ్ళకి అలా జరిగింది, మనకు అలా జరగకుండా ఉండటం కోసం రాసించాడు. కానీ వాళ్ళకి అలా జరిగింది కనుక మనం కూడా అలా చెయ్యాలని కాదు. మనం జాగ్రత్త పడి వారికి వచ్చిన శిక్షలు, దేవుని తీర్పులు మనకు రాకుండా నిర్దోషులంగా దేవుని సన్నిధిలో తీర్చబడి దేవుని ఎదుట మహిమ కలిగిన సింహాసనం ఎదుట ప్రభు ఎదుట మనం నిలబడాలని. హల్లెలూయా. న్యాయ సింహాసనం ఎదుట నిర్దోషులుగా నిలబడాలని. హల్లెలూయా. ఈ లోకంలో 3 సింహాసనాలు ఎదుట మనం నిలబడాలి. 3 రకాలైన తీర్పులు ఉన్నాయి. న్యాయ సింహాసనం ఎదుట తీర్పు, 2 మహిమగల సింహాసనం ఎదుట తీర్పు, 3 ధవల సింహాసనం ఎదుట తీర్పులు. 3 జరుగుతాయి ప్రజలందరికి కూడా. సంఘానికి న్యాయ సింహాసనం ఎదుట సంఘానికి, మహిమగల సింహాసనం దగ్గర ఎవరికయ్యా అంటే ఏమండి, అన్యజనులకు దేవుని తీర్పు జరగబోతుంది. ఆమేన్. ఆ తర్వాత ఏమండి, యూదులకు కూడా దేవుడు అక్కడ ఆ యొక్క యెహోషాపాతు లోయలో ప్రభు మహిమగల సింహాసనం మీద నుండి తీర్పు తీర్చబోతున్నాడు. ధవల సింహాసనం ఎదుట తీర్పు, పాపాత్ములందరినీ జీవ గ్రంథాలు విప్పబడతాయి, వారిని అగ్ని గుండములో పడవేయబడతారు వాళ్ళందరూ. ధవల సింహాసనం తీర్పు దగ్గర గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
జాగ్రత్త పడాలని ప్రభు రాసుంచాడు. చెప్పండి, మీకు చెప్పినటువంటి కొన్ని తీర్పుల గురించి నేను మీతో మాట్లాడాను. కొంచెం బ్యాక్కి వెళ్ళి మాట్లాడమని ఆయన్ని, కొంచెం వెనక్కి వెళ్ళి మాట్లాడమని చెప్పండి. అటువైపు వెళ్ళి మాట్లాడమని చెప్పండి. చూడండి, మొట్టమొదటి మనం చూసాము ఆదికాండం నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు తీర్పుల గురించి. చెప్పండి, ఎవరి మొట్టమొదటి తీర్పు తీర్చబడింది? దేవదూతలకు తీర్పు తీర్చబడింది. వారి పాపం ఏంటి? గర్వము, దేవుని మీద తిరుగుబాటు వల్ల తీర్పు తీర్చబడి త్రోసివేయబడ్డారు. పరిపూర్ణమైన తీర్పు ఇంకా ఉంది. వారు అగ్నిగుండంలో తర్వాత వేయబడతారు. అప్పటి వరకు కొంతమంది ఈ లోకంలో త్రోసివేయబడ్డారు, కొంతమంది చీకటి బెలములో బంధించబడ్డారు. ఆమేన్. తర్వాత నెక్స్ట్ మరొకరికి దేవుని తీర్పు వచ్చింది. ఎవరికండి? ఆదాముకి వచ్చిన తీర్పు. వారి అవిధేయతను బట్టి దేవుడు వారిని తోటలోంచి బయటికి వెళ్ళగొట్టాడట. ఆమేన్. మూడవ తీర్పు ఎవరికి వచ్చిందండి? కయ్యూను మీదకి వచ్చిన తీర్పు. తమ్ముడైన హేబేలు మీద కోపముతో, పగతో, కక్ష పెట్టుకొని సహోదరుని చంపినందుకు దేవుని తీర్పు వచ్చి 7 అంతలైన శిక్షను అనుభవించాడండి. దేశ దిమ్మెరైపోయాడు. భయంకరమైన తీర్పు, కోపం, దేవుని శిక్ష అతని మీదకి వచ్చింది. తర్వాత ఎవరి మీదకి దేవుని తీర్పు వచ్చింది? నోవహు దినములో ఉన్న ప్రజల మీదకి దేవుని తీర్పు వచ్చింది. లేక పాత ప్రపంచం అనుకోవచ్చు దాన్ని. పాత ప్రపంచం అనుకోవచ్చు. ఇప్పుడు కొత్త ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ ప్రపంచం కూడా ముందు రోజుల్లో తీసేసి ఇంకా కొత్త ప్రపంచం చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అప్పుడున్నటువంటి ప్రజలందరినీ జలప్రలయం చేత అందరినీ దేవుడు జలప్రలయం అనే తీర్పు, సునామీ ఆమె అందరినీ ముంచేసింది. అందరూ చనిపోయారు. ఏంటి వారి పాపం? నిర్లక్ష్యం, అవిధేయత. ప్రతి వారి హృదయము చెడ్డదైపోయింది. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు. ఏమండి? భయంకరంగా జీవిస్తుంది. అందుకని దేవుని శిక్ష వారి మీదకి వచ్చింది, దేవుని తీర్పు. తర్వాత బాబేలు గోపురం మీదకి వచ్చిన తీర్పు. బాబేలు వారేమనుకున్నారంటే ఆకాశం అంటే పెద్ద శిఖరాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం అనుకున్నారట. ఈ లోకంలో ఎవరు పేరు కావాలి, ప్రతిష్టతలు కావాలి, మాకు ఘనతలు కావాలి, కీర్తి కావాలి అని కోరుకునే వారు ఉంటే ఎవరైనా సరే వారి మీదకి దేవుని శిక్ష వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆమేన్. దేవుడు ఊరుకున్నాడా? పేరు కావాలి, మేము పేరు సంపాదించుకోవాలి, ఆకాశం అంటే పెద్ద గోపురం కట్టుకొని పేరు సంపాదించుకోవాలి అనుకొని దేవుని శిక్షను, తీర్పును గురైపోయారు. అంతే. వాళ్ళ భాషను తారుమారు చేశాడు, చల్లా చెదిరైపోయారు. అప్పుడు వరకు ప్రపంచమంతా ఒకటే భాష. చల్లా చెదిరైపోయారు, తారుమారైపోయారు. ఈ రోజుల్లో కూడా చాలామంది తారుమారైపోతున్నారు. తమ గర్వం వలన తారుమారు అవుతున్నారు, తమ నోటి మాట వలన తారుమారు అవుతున్నారు. ఇంకా ఎన్నో. తర్వాత సొదొమ గొమొర్ర మీదకి వచ్చిన దేవుని తీర్పు మనం చూస్తాం. గడిచిన వారం చెప్పాను. సొదొమ గొమొర్ర మీదకి దేవుని తీర్పు వచ్చిందండి. ఏంటి? వారు చేసిన పాపం ఏందండి? సొదొమ గొమొర్ర పాపం. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వారందరూ కూడా పాపపు మనస్సుతో, తలంపులతో నింపబడ్డారు. అక్రమం విస్తరించింది ఆ దినాల్లో. వారి పాపం పండింది, వారి పాపం సంపూర్ణమైంది కనుక దేవుడు వారి మీదకి ఏం పంపించాడు? అగ్ని గంధకాలను కురిపించి పట్టణాన్ని కాల్చివేశాడు. ఆమేన్. ఎందుకయ్యా అంటే వారిలో ఉన్న తప్పులు, పాపముల వల్ల శిక్ష వారి మీదకి వచ్చింది. మనం జాగ్రత్తగా ఉండమని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఐగుప్తు మీదకి ఎందుకు వచ్చింది తీర్పు? ఐగుప్తుకి తీర్పు. ఫరో హృదయం కఠినమైపోయింది. ఆ రోజుల్లో ఐగుప్తీయులందరూ ఒక్కొక్క దేవతను ఆరాధిస్తున్నారు, కప్పదేవుణ్ణి ఆరాధిస్తున్నారు.
వాళ్ళ మీదకి తెగుళ్ళు వచ్చాయండి, రకరకాల తెగుళ్ళు. ఆ తెగులు సంబంధించి దేవుళ్ళు ఆరాధిస్తున్నారు కనుక ఆ తెగులు సంబంధించిన శక్తులు వాళ్ళకి శిక్షలుగా వచ్చి వారి మీద తీర్పు వాళ్ళకి తీర్చబడింది అనమాట. అంతేకాదు వాళ్ళ గుర్రాలు వాళ్ళ రథాలు చాలా బలమైనవి అండి. మా అంతటి గుర్రాలు, మా అంతటా మాకు కలిగినటువంటి సంపద, మా అంతటి బలము ఎవరికి లేదనుకుంటా విర్రవీగుతూ ఉంటారు ఐగుప్తీయులు. అందుకని చాలామంది అంట మాకు ఐగుప్తు గుర్రములు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవని అంటే ఆధారం చేసుకుంటే వారికి ప్రభు అన్నాడు శ్రమ. యెషయా గ్రంథం 31:1 అంటాడు, ఐగుప్తు రథములు ఆశ్రయించు వారికి, ఐగుప్తు గుర్రములను రథములను ఆశ్రయించు వారికి శ్రమ అంటాడు. వారు బలార్జులని, వారు తమను తాము గర్వించుకునేవారు అనమాట. మా అంతటి వాళ్ళు ఎవరు లేరని దేవుడు అలాంటి వారికి తగిన శిక్ష వేశాడు. మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఆ విషయాలు మాట్లాడదు. ఈ వారం కొన్ని తీర్పుల గురించి నేను మీతో ఒక 5 తీర్పుల గురించి మాట్లాడతాను. ఇంకా ఇది చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే వారాల్లో నేను మీతో ఇంకా మాట్లాడతాను. 20కి మించే ఉంటాయి. హల్లెలూయా తీర్పులు. గడిచిన వారంలో 7 తీర్పులు మాట్లాడాను. ఈ వారంలో 5 తీర్పుల గురించి మీతో మాట్లాడతాను. రాసుకోండి, అన్య దేశముల జాతుల పట్టణముల మీదకి వచ్చిన తీర్పులు. అన్య దేశముల జాతుల పట్టణముల మీదకి వచ్చిన తీర్పులు అని రాసుకోండి. వాటి గురించి మనం చూడబోతున్నాం. ఈ వారం మనం చూడనై ఉన్న కొన్ని విషయాలు ఏంటంటే, కనానీయుల మీదకి వచ్చిన దేవుని తీర్పు. కనానీయుల మీదకి వచ్చిన దేవుని తీర్పు అండి. ఎవరయ్యా ఈ కనానీయులు అని మనం బైబిల్లో చూస్తే, అసలు కనానీయులు అనేటువంటి వారు శపించబడిన జాతిగా సూచనగా ఉంది. హాము యొక్క సంతానం చూస్తారా మీరు? ఆదికాండము, అందరూ కూడా బైబిల్లో తెరిచి ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం. హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనేవారు. కనాను అంటే హాము యొక్క 4వ కుమారుడే కనాను. కనానీయులందరూ ఎక్కడి నుంచి వచ్చారా అంటే, హాము సంతానమైన 4వ వ్యక్తి ఉన్నాడే కనానులోంచి వచ్చిన వారే కనానీయులు. ఆమేన్. ఈ కనానే ఒక దేశంగా మార్చబడ్డారు. హల్లెలూయా. కనాను దేశం, ఆ దేశాన్నే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, మీకు ఇస్తానని. ఆ దేశంలోకి, ఆ కనాను దేశమే ఇప్పుడు యెరూషలేము అని పిలువబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మేము పొందుతాం. ఆమేన్. ఇప్పుడు ఏమని పిలువబడుతుంది? యెరూషలేం. ఎప్పుడు యెరూషలేం అనే పేరు వచ్చింది తెలుసా? దావీదు రాజ్యం ఎక్కి రాజుగా పాలిస్తున్న ఆ దినాల్లో ఆ దేశంలో ఉన్నటువంటి కనానీయుల జాతి అంటే మొత్తం ఎంతమంది అంటే 7 జాతులు. ఆ 7 జాతీయులు కూడా కనాను సంతానమే. ఆ 7 జాతులు సపరేట్ కాదండి. ఆ కనానీయుల జాతు మొత్తం 7 విధములైన జాతులు అయినారు. కనానీయుల్లో 7 జాతులు ఉన్నాయి. వారిని దేవుడు బ్రతకనియొద్దు, వారిని వెళ్ళగొట్టాలి అని ప్రభు చెప్పారు. అయితే దావీదు రాజుగా అయిన తర్వాత, రాజ్యం ఎక్కిన తర్వాత, ఆ యొక్క కనాను దేశంలో ఉన్నటువంటి కనానీయులందరినీ, పిరిజ్జీలను, హిత్తీలను, హివ్వీలను, గిర్గాషీయులను, ఈ విధంగా ఏమంటే వారందరినీ కూడా యుద్ధము చేసి వారందరినీ వెళ్ళగొట్టి సంహరించేసి మొత్తానికి అండి దాన్ని స్వాధీనం చేసుకుని యెరూషలేము అని పేరు పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు వెళ్ళగొడుతున్నాడు? ఏం పాపం చేశారు వాళ్ళు ఉన్న లోపాలు ఏంటంటే, తండ్రి అండి మందు దాగి పడుకుంటే నోవాహు దిశమలతో వస్త్రహీనుడుగా ఉంటే ఈ యొక్క హాము వెళ్ళి చూశాడట. చూసినోడు సైలెంట్గా ఉండక ఏం చేశాడంటే, చూసంటండి తన అన్నలకి అందరికి వచ్చి చెప్పాడట. అసలు లెక్క ప్రకారం చేయవలసిన మంచి విధానం ఏంటంటే, చూసినోడు ఏదన్నా బట్ట తీసుకెళ్ళి కప్పాలి. వస్త్రహీనుడుగా ఉంటే వస్త్రహీనుడుగా ఉంటే వస్త్రం కప్పాల్సింది పోయి నోవాహుకి
మందు తాగి ఆ దినాల్లో ద్రాక్ష రసం ఎండబెట్టుకొని మత్తు వచ్చే విధంగా అది తాగి మత్తుడుగా ఉన్నాడట నోవాహు. ఆ మత్తుడే వస్త్రహీనుడిగా పడుకుంటే ఏమంటే ఈ యొక్క హాము అనేటువంటి నోవాహు కుమారుడు హాము, ఈ హాము ఏం చేశాడంటే, తండ్రి వస్త్రహీనుడుగా ఉన్నాడు అన్నలారా అని తన అన్నలతో చెప్పాడట. అతను ఏమన్నా తప్పు అది ఏమండి. ఆ సమయంలో వచ్చి మళ్ళీ అంటాడు, ఇతను తండ్రి వస్త్రహీనుడై ఉంటే ఏమి కప్పకుండా, ఏమి వస్త్రం కప్పకుండా అన్నలతో చెప్పడమే కాకుండా, అలా చేయటమే కాకుండా, ఒకవేళ నేను అనుకుంటున్న హాముతో పాటు కనాను కూడా అక్కడ ఉన్నాడేమో అనుకుంటాను నేను. ఆమేన్. కనాను కూడా అక్కడ, అందుకనే తండ్రిని మొత్తు దిగిన తర్వాత లేచి హాముని కనానుని సంతతిని శపించాడట. ప్రియులారా గమనించాలి. ఈ అన్నలు వచ్చారు కదండి, అన్నలు ఏం చేశారంటే తండ్రిని వెనకకుండా వెళ్ళి వస్త్రం పట్టుకొని వెనక నుంచి వెళ్ళి తండ్రిని కప్పారట. ఆమేన్. గమనించండి, నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రేమ పాపములు కప్పును. చెప్పండి, ప్రేమ పాపములు కప్పును. కప్పాల్సింది పోయి హాము ఏం చేశాడు, ఇంకా వాళ్ళ అన్నలకి అందరికి చెప్పడం మొదలుపెట్టాడు. తల్లి తండ్రిని గౌరవించాల్సింది అదేనా? బైబిల్ వాక్యం నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి, సన్మానించాలంటే అవమానిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, అవమానిస్తున్నాడు హాము. అందుకనే ఇతిహాసాలు, ఆ దిన గ్రంథాలు ఇలా తెలియచేస్తున్నాయి. దానివల్ల అతడు శపించబడిన వాడుగా మార్చబడ్డాడు. ఆ యొక్క నోవాహు లేసి ఏం చేశాడండి, శపించాడంట. ఆ కింద వచనాల్లో మనం చూస్తాం. కింద వచనాల్లో కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. చూసారా, ఈ విధంగా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కనానీయులు అనగానే శపించబడిన జాతి, దేవునికి వారు నచ్చని వారు. ఆమేన్. శాపగ్రస్తమైనది మనలో ఉంటే ప్రభువుకు ఇష్టమైనది కాదు. ఆమేన్. ఇటు చూడండి, ఈ రోజుల్లో కూడా చాలామంది శాపగ్రస్తమైన అనుభవాలు కలిగి ఉంటున్నారు. కనుకనే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసేవారు శాపగ్రస్తులు అవుతారు. ఆమేన్. తల్లినే కానీ తండ్రినే కానీ నిర్లక్ష్యం చేసి శాపగ్రస్తులు అవుతారు. దేవుని మాట విననొల్లని వారు శాపగ్రస్తులు అవుతారు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులు అవుతారు. యెహోవాను దేవుని ప్రేమించిన వాడు శాపగ్రస్తుడవుగునుగాక అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి శాపగ్రస్తుల జాబితాలోకి వెళ్ళిపోయారు ఈ కనానీయులు. ఆమేన్. అందుకనే వారు ఉండటానికి వీలేదు. వారిని వెళ్ళగొట్టేసి, నువ్వు అక్కడ నీకు వాగ్దాన దేశంగా ఇస్తున్నాను అబ్రహామా, అక్కడే నీకు నీ సంతానం ఉండాలని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. అలాగనే అబ్రహాములోంచి వచ్చిన సంతానంగా దావీదు సంతానం అక్కడ ఏమైందండి, ఇజ్రాయెల్ ప్రజలు స్థిరపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా గమనించండి, ఈ కనానీయులు ఏమండి ఎలాంటి వాళ్ళంటే, భయంకరమైనటువంటి విగ్రహారాధన కూడా చేస్తూ, అగ్నిగుండాలు దాటిస్తూ, రకరకాల పద్ధతులు విధానాల్లో నడిపించబడుతుంటే, వారు గనక మీ మధ్య ఉంటే వారు ఇజ్రాయెల్ ప్రజలు పాడు చేస్తారని దేవుడు అసలు ఉంచొద్దు, వాళ్ళని ఎల్లగొట్టాలన్నాడు దేవుడు. ఆమె చెప్పండి. ఎందుకంటే కనానీయులు గనక ఇజ్రాయెల్ మధ్య ఉంటే గనక వాళ్ళు ఏం చేస్తారు, వీరిని చెప్పాలి, పాడు చేస్తారు. చెప్పండి, వాళ్ళు ఏం చేస్తారట, పాడు చేస్తారని దేవుడు ఏం చేస్తాడు, వారిని ఉండటానికి వీలేదు, వారిని వెళ్ళగొట్టాలి, నిర్మూలన చేసేయాలన్నాడు. హల్లెలూయా. వాళ్ళు పాడైపోవటమే కాకుండా పక్కన వాళ్ళు కూడా పాడు చేసే వాళ్ళని దేవుడు అసలు వచ్చాడట. వాళ్ళ మీదకి దేవుని శిక్ష, దేవుని తీర్పు వచ్చిందట. అందుకనే ఈ కనానీయుల్ని దేవుడు ఏమన్నాడండి, నిర్మూలన చేసేయాలన్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 1వ వచనంలో అక్కడ 7 జాతులు రాయబడతాయండి. ఈ కనానీయుల జాతుల గురించి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తాం. వారిని వెళ్ళగొట్టండి, నిర్మూలన చేసేయండి అన్నాడు. నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నీ కుమార్తెలను వారి కుమార్తెలకి ఇవ్వకూడదు, వారి కుమార్తెలు మీరు పుచ్చుకోకూడదు. నన్ను అనుసరింపకుండా
ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారి మళ్లించుదురు. అదుగొదుగో వారుంటే గనక ఇతర దేవతలను కూడా అనుసరించేలాగా చేస్తారు. కాబట్టి అందును బట్టి ఆ యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని యెహోవా కోపాగ్ని నీ మీద రగలుకోకుండా ఉండాలంటే, ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. నశింప చేయకుండా ఉండాలంటే ముందు వాళ్ళని ఎల్లగొట్టండి అని చెబుతున్నాడు అక్కడ. ఆమె చెప్పండి, ఆ జాతుల క్రియలు ఏమవ్వాలి చెప్పండి? లయపరచబడాలి. అక్కడ 7 జాతులు 7 ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తాయి. హల్లెలూయా. ఆ 7 జాతులు 7 ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి. నా యూట్యూబ్ ఛానల్లో మీకు ఆల్రెడీ ఇదివరకు సందేశం చెప్పాను. అవన్నీ కూడా దేవుని బిడ్డల్లో కూడా అలాంటి స్వభావాలు ఉంటున్నాయి. అలాంటి స్వభావాలు మనం వెళ్ళగొడితే కనాను, పరమ కనాను మనం స్వాధీనం చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండంలో కూడా అబ్రహాంతో కూడా ఆ మాట మనం చెప్పినట్టు చూస్తాం. 15వ అధ్యాయంలో 19వ వచనం. కెనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను 15:19 హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయిములను, అమోరీలను, కనానీయులను, గిర్గాషీయులను, యోబీసీయులను నీ సంతానముకి ఇచ్చియున్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. ఆమె హల్లెలూయా. అబ్రహాముతో నిబంధన చేశాడు, నీకు ఇస్తానని. అబ్రహాంతో ఆ వాగ్దాన దేశాన్ని దావీదుకి ఇచ్చాడు, దావీదు సంతానం. హల్లెలూయా. అది ఇప్పుడు యెరూషలేము అని పిలువబడుతున్న ఆ ప్రాంతమే. కాబట్టి దేవుని తీర్పు కనానీయుల మీదకి వచ్చింది. ఎందుకయ్యా అంటే వారిలో ఉన్నటువంటి పాపం, శాపగ్రస్తమైన అనుభవాలతో ఉన్నారు వారు. అలాంటి వారి మీదకి దేవుని తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటి శాపగ్రస్తపు అనుభవాలకు మనము దిగజారిపోకుండా జాగ్రత్త పడితే ఆ శిక్ష, వారి మీదకి వచ్చిన శిక్ష నుంచి మనం తప్పించబడతాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకు రాయబడిందంటే వారి మీదకి దేవుని శిక్ష వచ్చింది, నీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు శాపగ్రస్తమైన అనుభవాల నుంచి జాగ్రత్త పడండి. నీ తల్లి నీ తండ్రిని సన్మానించండి. దేవుడు చెబుతున్న ప్రతి మాటకు లోబడి ఉండండి. దేవుని కార్యాలు అశ్రద్ధ చేయకండి అని ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆమేన్. నెక్స్ట్ మరొక విషయాన్ని మనం చూడబోతున్నాం. మరొక విషయం, అమాలేకీయుల మీదకి వచ్చిన దేవుని తీర్పు అని రాసుకోండి. అమాలేకీయుల మీదకి దేవుని తీర్పు వచ్చిందండి. ఎవరయ్యా అమాలేకీయులు అనేవారంటే మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తిలకించి చూస్తే మనకి తెలుస్తుంది. అసలు అమాలేకీయులు అనే మాటకు అర్థం నాకెడి వారు అని అర్థం. ఏమండి, వీరు చెప్పాలంటే శరీర సంబంధులండి. ఇజ్రాయేలు ప్రజలు ఆత్మ సంబంధులు, వీరు శరీర సంబంధులైన జనాంగం. ఆత్మీయులైన బిడ్డలు చక్కగా ఏమండి ఐగుప్తును దాటి ఎర్ర సముద్రం దాటి బయటకు వస్తుంటేనంట అని వీళ్ళు యుద్ధంకి నిలబడ్డారండి ఇజ్రాయేల్ ప్రజల మీద. దేవుడు విడిపించి కనాను దేశానికి నడిపించడానికి సిద్ధమైతే ఆ సందర్భాన్ని 1 శామ్యూయేలు గ్రంథం 15వ అధ్యాయం తీయండి. 1 శామ్యూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో మీరు చూస్తారు. 15వ అధ్యాయము వచ్చేసి 2 నుంచి చదవండమ్మా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై. చూడండి, ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ ప్రజలు రాగానే మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. చూసారా, మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు. చూసారా, అమాలేకీయులని హతము చేయుచు. పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గాదామబులనేమి
అన్నింటినీ హతము చేసి ఆ, వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. అది అమాలేకుని నిర్మూలం చేయండి అని చెప్పేశాడు పూర్తిగా. ఆమేన్. ఎందుకంటే వారు ఏం చేశారట, ఐగుప్తులోంచి రాగానే ఇజ్రాయెల్ ప్రజలకి ఏమయ్యారంట, మార్గంలో అడ్డుగా ఉన్నారంట. మీరెవరో ఏంది అని అడ్డుపడ్డారంట. అయితే దేవుడు ఊరుకుంటాడా? నిర్గమాకాండంలో మనం చూస్తాం 17వ అధ్యాయం. అక్కడ వారందరూ ఎదురుపడ్డారంట. చూడండి, అది కూడా చూస్తారా? నిర్గమాకాండం 17వ అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయము 8, 9 నుంచి చదవండి. తరువాత అమాలేకులు వచ్చి ఆ, రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఆ, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. చూసారా, ఆ అమాలేకులు ఎదురుపడ్డారన్నారా? ఇదిగో ఈ సందర్భమే. ఐగుప్తులో నుంచి రాగానే వీరేం చేశారట, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని బిడ్డలకి ఎదురుపడ్డారట. ఒక వ్యక్తి ఆత్మీయ అనుభవాలు నడిపించబడుతుంటే ఈ అమాలేకులు అనేటువంటి శరీర సంబంధులు అడ్డుపడతారండి. దేవుడు ఊరుకుంటాడా ఇలాంటి వారిని? ప్రభు అన్నాడు, నా బిడ్డలకు అడ్డుపడ్డారు కనుక వారిని బ్రతకనివ్వకూడదు, పిల్లలతో సహా పశువులతో సహా తుడిపి పెట్టేయాలి అని ప్రభు చెప్పేశాడండి. కింద వచనాలకు వస్తే ఇంకా మీరు ఆ విషయాన్ని 14వ వచనం చదవండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకును వినిపించుము. యెహోషువకు వినిపింపుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమకు చేసిన యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధం అనెను. తరతరాలకి అమాలేకీయులు అనే వారితో యుద్ధం. ఆమె చెప్పండి, మనకు కూడా చచ్చిపోయిన దాకా యుద్ధం. ఎవరితో చెప్పరా మీరు? శరీరమే మన శత్రువు. శత్రువు ఎవరండి చెప్పండి? శరీరమే మన శత్రువు. ఈ శరీరానికి ఆత్మకి ఎప్పుడూ పోరాటమే, యుద్ధమేనండి. బ్రతికినంత కాలం పోరాటం, యుద్ధమే. అందుకనే హాగర్కి శారాకి అసలు పడేది కాదు. హాగర్ ఏమో శరీర సంబంధి, శారా ఏమో ఆత్మ సంబంధి. ఇష్మాయేలుకు ఇస్సాకు అస్సలు పడేది కాదు, ఇద్దరు గొడవ అవుతూ ఉండేది. ఇస్సాకేమో ఆత్మ సంబంధి, ఇష్మాయేలు శరీర సంబంధి. ఇద్దరికి గొడవ అవుతూ ఉండే. ఏమండి చూసారా? అందుకని శరీరానుసారులు శరీరం మీదే మనసు ఉంచుతారు. నాకెడివారు ఎలాంటి వారు చెప్పండి? నాకెడివారు ఈ లోక సంబంధమైనటువంటి అనుభవాలు కలిగిన వారు, భూ సంబంధమైన అనుభవాలు కలిగినటువంటి వారు. ఏమండి, ఈ ప్రజలను దేవుడు అసలు ఉంచొద్దు, నిర్మూలం చేయాలని చెప్పాడు. ఒక విషయం తెలుసా అండి, సౌలుతో అన్నాడు ఈ అమాలేకులందరినీ చంపేయమని చెప్తాడు. ఇక్కడ ఈ సందర్భంలో కూడా చూస్తున్నాం. చేతులు పైకెత్తినప్పుడేమో ఇజ్రాయెల్ జయం పొందుతున్నారు, చేతులు దించినప్పుడేమో అమాలేకులు జయం పోతున్నారు. అహరోను, హూర్ అనేవారు సేవకుని చేతులు ఆదుకున్నారట. హల్లెలూయా. అప్పుడు కింద విజయం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కింద విజయం కలుగుతున్న సందర్భాన్ని ఈ సందర్భంలో చూస్తాం. మొత్తం మీద అమాలేకుల్ని ఓడించడమే గురి. ఆమేన్ చెప్పండి. అమాలేకులు మనం ఏం చేయాలి? ఓడించాలి. అమాలేకుల్ని ఏం చేయాలి మనం చెప్పండి? ఓడించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అమాలేకులందరినీ చంపమంటే సౌలు కొంతమందిని చంపి కొంతమందిని చంపకుండా దాచిపెట్టాడు. మంచి మంచి పశువులు దాచిపెట్టాడు. హాగగు అనే రాజును కూడా చంపలా. సామ్యుయేలుకు తెలిసి విషయం, అన్నీ చేసేసావా, చెప్పినట్టు చేసావా అంటాడు 1 సామ్యుయేలు 15వ అధ్యాయంలో. అప్పుడు అంటాడు అన్నీ చేసేసాను అంటున్నాడు. మరేంది గొర్రెలు అరుపులు, పశువులు రంకెలు నాకు వినిపిస్తున్నాయి అని అన్నాడు. అంతేనండి, నీ రాజ్యం నీ పొరుగువాడికి
దేవుడు ఇవ్వబోతున్నాడు, ఎందుకంటే నువ్వు అవిధేయత చూపించావు అని అన్నాడు. అంతేనండి. ఈ అమాలేకీయులు రాజు ఎవరంటే అగగు. ఈ అమాలేకీయుల రాజు అగగు వంశావళిలో నుంచి వచ్చిన వాడే హామాన్ అని చరిత్ర చెబుతుంది. ఆమేన్. హామాను కూడా అమాలేకీయుల వంశంలోంచి వచ్చిన వాడేనట. అందుకని యూదులైన దేవుని బిడ్డలను కూడా చంపాలని తలంచాడండి, చంపాలని ప్రయత్నించాడండి. కానీ దేవుడు వాటి నుంచి దేవుడు తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా గమనించి, ఈ అమాలేకీయులైనటువంటి వంశం వారంటే వంశాన్ని దేవుడు పూర్తిగా లేకుండా చేస్తున్నారు. కొంతమంది అండి సిక్లగ్ అనేటువంటి ప్రాంతం మీదకి, దావీదు పట్టణం మీదకి వచ్చి కొంతమంది అమాలేకీయులు దావీదు వారి యొక్క ఇజ్రాయెల్ ప్రజలు కొంతమందిని చెరగొని ఏమండి వారందరిని కూడా కొంతమంది తీసుకొని వారి ప్రాంతాలకి తీసుకెళ్ళిపోయారు. బంగారాన్ని ఏమండి వారి భార్యలను, పిల్లలను, వెండి బంగారాలన్నీ దోసుకొని వెళ్ళిపోయారట. అయితే దేవుని దగ్గర విచారం చేసి, ప్రభువా వారిని అప్పగిస్తావా నాయనా అని చెప్పేసి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, నేను వారిని చేతికి అప్పగించబోచున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అని ప్రభు మాట్లాడితే, వెళ్ళిన తర్వాత వారందరినీ మరలా తీసుకొస్తాడనమాట. అమాలేకీయులందరిని హతం చేసి వారందరినీ తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారందరినీ మరలా తీసుకొస్తాడు. మిగిలిన శేషాన్ని దేవుడు పూర్తిగా లేకుండా చేస్తానన్నాడు. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 43వ వచనం. అచ్చట కాపురం ఉన్నారు. గట్టిగా చప్పలు కొడుతూ అమాలేకుల శేషాన్ని పూర్తిగా గమనించండి. దేవుని సన్నిధానంలో మనం ఈ అమాలేకులైన జాతిని పూర్తిగా సిలువ వేస్తారు. ఆమేన్. గలతీ పత్రికలో కూడా రాయబడింది, ఏమండి, శరీర కార్యములేమనగా అట్టి అనుసరించేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు. గలతీ పత్రికలో తో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారమును బట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు. ఇటు శరీర కార్యాలను అనుసరించేవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోరట. కాబట్టి ఈ అమాలేకీయులని వారిని కూడా మనం ఏం చేయాలి? పూర్తిగా హతము చేయాలి, చంపేయాలి. శరీరాన్ని చంపాలట. ఏం చేయాలి చెప్పండి? శరీరాన్ని ఏం చేయాలి? చంపాలి. ఆత్మ చేత శరీర కార్యాలను చంపాలి అన్నాడా? రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆమేన్. ఆత్మచేత శరీర క్రియలనే అమాలేకీయులు మనం చంపుదుముగాక. అందరూ ఆమేన్ చెప్పండి. అది కాబట్టి అమాలేకీయులపై దేవుని తీర్పు వచ్చింది. వారు దేవుని బిడ్డలు, ఇజ్రాయెల్ ప్రజలకు విరోధంగా ఉన్నారు. దేవునికి కూడా ఎప్పుడు విరోధులే. శరీరానుసారులు దేవునికి విరోధులే, దేవునికి శత్రువులు. ఇక్కడ నువ్వు దేవునికి శత్రువుగా మారకూడదు, శరీర సంబంధిగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే దేవుని కోపాగ్ని, దేవుని శిక్ష నీ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆమేన్. జాగ్రత్త పడదాం. నెక్స్ట్ మరొకరి మీదకి దేవుని తీర్పు వచ్చింది. వారే మోయాబీయుల మీదకి వచ్చిన దేవుని తీర్పు. మోయాబీయుల మీదకి వచ్చిన దేవుని తీర్పు మనం చూస్తే అంటే అసలు మోయాబీయులు ఎవరు అని మనం చూస్తే, లోతు కుమార్తె వలన కలిగిన మొదటి కుమార్తెకు కలిగినటువంటి సంతానం మోయాబు. ఆ మోయాబు నుండే వచ్చిన సంతానమే మోయాబీలందరికీ మూల పురుషుడై ఉన్నాడు. ఆదికాండము 19:37. ఆదికాండం 19:37. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను. మోయాబు అను పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడిగా, మోయాబీయులందరికీ మూల పురుషుడు ఎవరంటే మోయాబు. చెప్పండి. మోయాబియు
మోయాబు పట్టణం ఉంది, మోయాబు దేశం ఉంది, మోయాబు జాతి కూడా మనం చూస్తాము. వీరందరికీ మోయాబీలందరికీ మూలం ఎవరు? అదనమాట. గమనించండి, వీరందరూ కూడా అని లోతు మంచోడే కదా, దేవుని బిడ్డే కదా, వీళ్ళందరూ అన్యులుగా ఎందుకు విభజించబడ్డారు? ఇప్పుడు మనకి సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ బైబిల్లో చూస్తే వీళ్ళందరూ యూదులే. వారందరూ యూదులే. వారు వారి సిద్ధాంతాల వల్ల, వారి విధానాల వల్ల వారు వేరుపరచబడ్డారు. ఆమేన్. ఆ సద్దూకయ్యులు ఎవరు, ఆ పరిసయ్యులు ఎవరు, ఆ శాస్త్రులు ఎవరు? వాళ్ళందరూ యూదులే కదా. వారి క్రియలు బట్టి, వారు చేసిన పనులు బట్టి, వారి సిద్ధాంతాలు బట్టి, వారి విధానాలు బట్టి వారు అలాగా విభజించబడ్డారు. ఆమేన్. వీరు ఎందుకు ఇలాగా మోయాబీలు అన్య జాతులుగా విభజించబడ్డారంటే వారి పనులే, వారి కార్యాలే ఆ విధంగా వారిని చేశాయి. ఏమంటే వీరు ఎలాంటి వాళ్ళో తెలుసా అండి? ఈ మోయాబీల్లో కొంతమందిని మనం చూడగలిగితే, ఈ మోయాబీలు అనేటువంటి వారు చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధికులుగా మార్చబడ్డారు. వారు అండి కెమేషు అనే దేవతని, బయలు అనే దేవతని, ఇంకా కల్దీయుల దేవత అయినటువంటి నెబో అనేటువంటి దేవతను కూడా ఆరాధించేటువంటి భయంకర విగ్రహారాధికులుగా మార్చబడ్డారు. అంతేకాదండి, పిల్లలను కూడా తీసుకెళ్ళి ఆ విగ్రహాల ముందు ఏం చేసేవాళ్ళు? బలర్పించేవారండి. పిల్లల్ని బలిచ్చేవారు. ఎంత భయంకరమైనటువంటి ఆరాధన వాళ్ళు చేసే విగ్రహారాధన చూడండి. ఆఖరికి వారి పిల్లలను కూడా బలిచ్చేవారట, వారి దోషం, వారి పాపం పోద్దని. ఎంత భయంకరమైన విధానం చూడండి. అంతేకాదండి, ఆ మోయాబీలు ఎలాంటి వారంటే వాళ్ళ దేవతల ముందు భయంకరమైనటువంటి పాపం చేస్తూ భయంకరమైన విధానంతో వాళ్ళు పూజలు పునస్కారాలు చేస్తారట. తమ వస్త్రాలు కూడా ఒంటి మీద లేకుండా భయంకరంగా ఎగురుతూ నాట్యాలు చేస్తూ పూజలు చేస్తారట ఈ మోయాబీలు. భయంకరమైనటువంటి పాపం దేవుడు చూశాడు. దేవుడు కోపాగ్ని వాళ్ళ మీద రగులుకుందండి. అందుకనే ప్రభు ఆ మోయాబీల గురించి కొన్ని విషయాలు ఒక గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడండి. ఇంకా వాళ్ళ గురించి మనం చూస్తే ఈ మోయాబీలు దేవుని బిడ్డలు కూడా పాడైపోవడానికి కారణమయ్యారండి మోయాబీలు. మీకు తెలుసా బిలాం ఏం చేశాడు? తప్పుడు బోధించాడు. ఇజ్రాయెల్ సంతానం ఎక్కువైపోతున్నారని మోయాబు రాజు బిలాము దగ్గరికి డబ్బులు కొన్ని పంపించి ఇజ్రాయెల్ ప్రజలు శపించాలయ్యా, ఇజ్రాయెల్ ప్రజలు శపించాలి అని చెప్పేసని నువ్వు రా అంటే ఆయన అంటాడు, దేవుణ్ణి అడిగి చెబుతా అని అంటాడండి. ఎవరు చెబుతాడు? దేవుడేమో వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దంటే మళ్ళీ కొంత బంగారం వెండి తీసుకురాగానే ఆయనకి మళ్ళీ ఆశ పుట్టి, ప్రభువా మళ్ళీ వెళ్ళమంటావా వద్దా ప్రభువా, ఈ రాత్రి మీరు ఉండండి దేవుణ్ణి అడిగొత్తా అంటాడు. డబ్బుకు గులామైపోయాడు బిలాం. సర్వనాశనంగా భయంకరమైన శిక్ష, ఖడ్గంతో చంపేశారు బిలాముని. బిలాము ప్రవక్తే కానీ ఖడ్గముతో చంపబడ్డాడు. భయంకరమైనటువంటి శిక్ష బిలాంకు వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేయడానికి కారకుడయ్యాడు. వ్యభిచారం చేయిస్తే మోయాబీయులు స్త్రీలు అన్ని జనులు ఇజ్రాయెల్ ప్రజలతో ఇద్దరు వ్యభిచారం చేస్తే ఆ విధంగా దేవుడు కోపం ఇజ్రాయెల్ మీద రగులుకుంటుంది, దేవుడు వారిని చంపేస్తాడని చెప్పేసి అని ఆ తప్పుడు పని చేయించడానికి కారకుడయ్యాడు బిలాము. ఆమెన్. ఈ మోయాబీయులు భయంకరమైనటువంటి వ్యభిచారులండి. దేవుడు కోపం వాళ్ళ మీద రగులుకుంది. ఆమెన్. అంతే, మరి దేవుడు శిక్షించారు, ఘోరమైన శిక్ష. అందుకనే ఆమోసు గ్రంథంలో కూడా అంటాడు చూడండి. ఆమోసు గ్రంథం, ప్రవక్త అయిన ఆమోసు గ్రంథం తెరవండి ఒకసారి. ఆమోసు గ్రంథంలో మీరు చూస్తే 2వ అధ్యాయం 1వ వచనం. అదిగో మోయాబు 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. వారు ఎదోము రాజు కాల్చి సున్నము చేసిది, నేను అగ్ని వేస్తాను, గొల్లను రణరేకులను బాఖానాదము వినబడుచుండగా చూశారండి, చచ్చిపోదురు, వారి నిర్మూలం చేసేదను.
వారితో కూడా వారి అధిపతులందరినీ నేను సంహరించదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఈ విధంగా మోయాబీయుల మీదకి దేవుని శిక్ష, దేవుని కోపాగ్ని రగులుకుందండి. ఇర్మియా గ్రంథం కూడా మనం చూస్తే ఇర్మియా గ్రంథము 48, ఇర్మియా గ్రంథం 48:26. యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. చూడండి, మోయాబీలంట తన్ను తాను గొప్ప చేసుకున్నారంట. దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేయాలి, కానీ మనం గొప్ప చేసుకుంటే కుదిరిద్దా అండి? ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా తగ్గించాలన్నా దేవుడే. కానీ ఆ మోయాబు ఏం చేసిందట? మోయాబీలు ఏం చేశారట? తమను తాము గొప్ప చేసుకుంటున్నారట. మనల్ని మనం గొప్ప చేసుకుంటే, మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు ఊరుకుంటాడా? దించుతాడు. ఆయన దించుతాడు. మనం హెచ్చించుకుంటే ఆయన దించుతాడు. ఆయన హెచ్చిస్తే ఎవరు దించలేరు, ఆయన హెచ్చిస్తే. కానీ మనం హెచ్చించుకుంటే దేవుడు దించుతాడండి. దేవుడు కోపాగ్ని రగులుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంతేకాదు, పక్కన యెషయా గ్రంథంలో కూడా 16వ అధ్యాయంలో కూడా మోయాబు గురించి 16:6 అక్కడ కూడా మోయాబు గురించి దేవుడు మాట్లాడతాడు. మోయాబీయులు బహు గర్వము గలవారని మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. నేను వినియున్నాను. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు వినియున్నాము. చూసారా? దేవుని శిక్షకు, దేవుని తీర్పుకు కారణం ఇదే. గర్వము, క్రోధము. ఏమండి? వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు, పాపములు. గర్వము, క్రోధము, విగ్రహారాధన పాపములు, ఇంకా వ్యభిచార పాపము. ఎన్ని ప్రభు చూస్తా ఊరుకుంటాడా? దేవుని కోపాగ్ని రగులుకుందంటే అగ్ని వేస్తానంటున్నాడు మోయాబు మీద. ఆమె తప్పకుండా నేను శిక్షిస్తాను అని ప్రభు మోయాబు జాతిని దేవుడు పూర్తిగా దేవుని శిక్షకు, దేవుని తీర్పుకు గురైందండి. ఆమేన్. జాగ్రత్త ప్రియులారా. అలా దేవుని తీర్పు రాకుండా జాగ్రత్త పడాలి మనం. ఆ శిక్షకు వారు లోనయ్యారు, మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఈమె చెల్లెలు ఉందండి. మోయాబీయులు వచ్చినటువంటి జాతి సంబంధించి మరొక జాతి ఉంది కదా పక్కనే. ఏ జాతి అది చెప్పండి? అమ్మోనీయుల మీదకి వచ్చిన తీర్పు అని మనం ఇప్పుడు చూస్తున్నాం. రాసుకోండి. అమ్మోనీయుల మీదకి వచ్చిన దేవుని తీర్పు. నేను ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. 4 విషయం మీతో మాట్లాడుతున్నాను. 1 కనానీయులు మనం చూసాము. 2 అమాలేకులు మీదకి వచ్చిన తీర్పు చూసాము. ఈరోజు మనం చూస్తున్నటువంటి 3వది మోయాబీల మీదకు దేవుని తీర్పు, దేవుని శిక్ష రావటం మనం చూస్తున్నాం. తర్వాత 4వది అమ్మోనీయుల మీదకి వచ్చినటువంటి దేవుని తీర్పు, దేవుని శిక్ష మనం చూద్దాం. అసలు ఆ మోయాబీలు లేకుండా ఎలా పోయారంటే, ఏమండి, చివరకు నెబుకద్నెజరు చేతిలో వారందరూ ఘోరంగా ఓడిపోయారండి. ఆమేన్. మోయాబీలు నెబుకద్నెజరు రాజు చేతిలో పూర్తిగా ఓడిపోయి చాలా చెదురైపోయారు, లేకుండా పోయారు. ఆమేన్. దేవుని తీర్పు ఎలా ఉందో చూడండి. 4th పాయింట్, 4 చెప్తాను. అమ్మోనీయుల మీదకి వచ్చిన తీర్పు. ఆదికాండం 19:38 చూస్తే, చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమి అని పేరు పెట్టెను. లోతు కుమార్తె చిన్నది, ఆమె ఒక బిడ్డను కని బెన్నమి అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా. అమ్మోనీయులు వేరు, అమోరీయులు వేరు. ఆమేన్. అమ్మోనీయులు వేరు, అమోరీయులు వేరు. అమోరీయులు కనాను సంతతి. ఆమేన్ చెప్పండి. కనాను సంతతి. ఆ 7 జాతులు అవి వాళ్ళ సంబంధించి ఇవి కాదండి. అవి వేరు, ఇవి వేరు. జాగ్రత్తగా. అమ్మోనీయులపై దేవుని తీర్పు వచ్చిందండి. ఈ అమ్మోనీయులు ఏం చేసేవారో తెలుసా అండి వీళ్ళారా? ఏదన్నా ఇల్లు కట్టుకుంటేనంట
ఇల్లు కట్టుకుంటే ఇంట్లో మంచి జరిగిద్ది అని చెప్పేసి ఇంట్లో ఉన్న పిల్లల్ని ఒకరిని దేవతకు బలిచ్చి ఇంటికి తగిలిచ్చేవారట, ఏలాడి తీసేవాళ్ళట. ఏం చేసేవారు? కుటుంబంలో పిల్లోన్నో చంపి ఇంట్లో మంచి జరిగిద్ది అనేటువంటి ఒక ఆచారం, వాళ్ళ నమ్మిక, ఆచారం చొప్పున ఇంట్లో ఒక పిల్లోడిని చంపి ఇల్లు కట్టుకుంటే శుభం కలిగిద్దని ఇంటికి వేలాడి తీసేవారట చంపేసి. ఎంత భయంకరమైన ఆచారం చూడండి, ఎంత భయంకరమైన పాపం అంటే పిల్లోడిని పుట్టి చంపటం అంటే. గర్భంలో ఉన్న బిడ్డని చంపటం ఎంత పాపమో, అబార్షన్లు అని చెప్పేసి రకరకాలు చూస్తాం కదా. తీసించుకోవటం, చంపేయటం, తీసి పడేయటం, పిసికి పడేయటం, ఎన్నెన్ని చేస్తున్నారు ఘోరమైన పాపాలు. ఇదొకటి, పిల్లల్ని ఏకంగా చంపేసి వేలాడి తీసి శుభం కలిగిద్దరు. భయంకరమైనటువంటి పనికి మాలిన ఆచారాలు ఆచరిస్తూ ఉన్నారు అమ్మోనీయుల జాతి. ఈ అమ్మోనీయుల్లో కొంతమందిని సొలొమోను పెళ్ళాడాడండి. 1000 మంది కదా ఆయనకు భార్యలు. సొలొమోను అమ్మోనీయులు అనేటువంటి ఈ అన్య జాతిలో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకొని విగ్రహారాధన వైపు లోనైపోయారు. ఆ వరుస క్రమంలో మనం చూస్తేనండి దావీదు దాకా వచ్చింది. ఆ దావీదు వంశం తర్వాత యేసు ప్రభువు వారి వరకు మనం చూస్తామన్నమాట. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని కొరకు అన్ని జాతుల నుంచి వచ్చినా కానీ రోషంగా నిలబడింది, దేవుని కొరకు వైరాగ్యంగా నిలబడి నీ దేవుడే నా దేవుడే నిలబడింది రూతు. హల్లెలూయా. మోయాబు స్త్రీ అయినా సరే. కానీ వాళ్ళ వైపు తన భర్తని, తన ఫ్యామిలీని అంతని తిప్పేలా ఆమె అత్త దేవుడే, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడ ఉంటా, మరణం తప్ప నన్ను ఏది వేరు చేయలేదు. హల్లెలూయా. అత్తతో నిబంధన చేసినట్లుగా మనం ఎవరితో నిబంధన చేయాలి? యేసుతో నిబంధన చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో నిబంధన చేయాలి. సేవకునితో నువ్వు నిబంధన చేయాలి. అయ్యా ఇలా నడుస్తానయ్యా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అమ్మోనీయుల విషయంకి వచ్చేసేసరికి 11వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 1-8 వచనాల్లో సొలొమోను హృదయాన్ని ఈ అమ్మోనీయులటువంటి స్త్రీలు కొంతమంది అతని హృదయాన్ని పాడు చేశారు. లేవియాకాండం 18వ అధ్యాయం 21వ వచనం చదవండి. అగ్నిగుండాలు కూడా దాటించేవాళ్ళట. ఈ యొక్క దాటించొద్దని ప్రభు చెప్పారు. కొంతమంది ఈ అమ్మోనీయులటువంటి వారు అగ్నిగుండాలు దాటించడం కూడా చేస్తూ ఉండేటువంటి వారు. పిల్లలను అగ్నిగుండాలు దాటించడం, బలి ఇవ్వటం, ఆ దేవత చేతిలో పెట్టడం, భయంకరమైన అనుభవాలు మనం చూస్తున్నాం. 18:21 చూడమ్మా. లేవియాకాండం 18:21 త్వరగా. లేవియాకాండం 18:21. నీవు ఏమాత్రము నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. చూసారా? నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. అగ్నిగుండాలు దాటించి మొలేకు చేతిలో వీరి యొక్క విగ్రహాలు, వీరి పిల్లలను పెట్టేవాళ్ళు, వధించేవారు. పిల్లలను ఆ చేతులు పెట్టేవారు, ఎర్రగా కాలుతున్న చేతులు పెట్టి ప్రాణాలు అలా తమ పిల్లల ప్రాణాలు అలా బలిచ్చేవారండి. చాలా ఘోరం అండి, ఘోరమైన ఆచారాలు కలిగినటువంటి వారు అమ్మోనీయులు. ఆమేన్. ఘోరమైన ఆచార పద్ధతులు, ఈ లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు దేవుని బిడ్డలు చెప్పండి వాటి జోలికి వెళ్ళకూడదు. అగ్నిగుండాలు దాటించటాలు, అమ్మా చదివారుగా, ఏం చేయకూడదట? అగ్నిగుండాలు దాటించటాలు, ముహూర్తాలు చూసుకోవటాలు, వారితో వియ్యమొందటాలు, వారి క్రియలు మనం చేయటం. అలా చేస్తే దేవుని తీర్పుకు, శిక్షకు మనం గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఆమేన్. అలా కాకుండా మనం ఉండాలనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ విలువైన మాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆమోసు గ్రంథంలో కూడా ఈ యొక్క అమ్మోనీయుల గురించి 1:13 రాయబడి ఉంది కదా. ఆమోసు గ్రంథం, ప్రవక్త అయిన ఆమోసు గ్రంథం 1:13 మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం 1:13. అమ్మోనీయులను 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి గర్భిణీ స్త్రీల కడుపును చీల్చారట.
రబ్బా యొక్క ప్రాకారముల మీద నేను అగ్ని రాజబెడతానంటున్నాడు. రణరేఖలతోనూ సుడిగాలి వీచున్నప్పుడు కలుగు ప్రళయముల వలె అది దాని నగర్ల మీదకి వచ్చి వాటిని దహించి వేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా దేవుని తీర్పు, అమ్మోనీయుల మీదకి దేవుని శిక్ష రావటం మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. ఇలాంటి ఆచారాలు, రకరకాల నమ్మికలతో పద్ధతులతో వీరు జీవిస్తున్నారు కనుక దేవుని తీర్పు వచ్చింది. చూడండి, మరొక విషయం చెప్పి ముగిస్తాను, చివరి మాటలు. తూరు సీదోను మీదకి వచ్చినటువంటి దేవుని తీర్పు అని రాసుకోండి. తూరు పట్టణం మీదకు, సీదోను మీదకు వచ్చిన తీర్పు. ఈ తూరు సీదోను అనేటువంటి ప్రాంతం ఎలాంటిదంటే, దీన్ని బట్టిలారా, సంపన్నం కలిగినటువంటి మంచి ఉన్నత స్థానంలో ఉన్న పట్టణం, ధనవంతమైన పట్టణం, వ్యాపారానికి మంచి కేంద్రంగా ఉన్న పట్టణం, ధనవంతులైన పట్టణం. అది మంచి జ్ఞానవంతులు ఉంటారు, జ్ఞానవంతులు. ఈ తూరు సీదోను వాళ్ళు చాలా జ్ఞానవంతులు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, చాలా ధనవంతులు. వెండి కసువంతా, వెండి బంగారం, ఇసుక రేణువులంతా వాళ్ళ ముందు ఉంటుందట. అంత భయంకరమైనటువంటి ఉన్నతమైన అనుభవాలు కలిగిన వాళ్ళు. ఇంకా సంపాదన అదే దేవుడు అనమాట. ఈ తూరు సీదోను పట్టణం అండి సముద్రం మధ్య కట్టబడింది, సముద్రం మధ్య కట్టబడింది. చివరికి ఆ సముద్రమే ముంచుకుపోయింది అనమాట. సముద్రం చేస్తే ముంచుకుపోయింది. ఈ సముద్రం అంచులమ్మట కట్టబడిన పట్టణం, సముద్రం మీద కట్టబడిన పట్టణం, చివరికి ఆ సముద్రం వాళ్ళని ఏం చేసింది? ముంచేసింది ఆ పట్టణాన్ని. ఇంకా దేవుని తీర్పు వారి మీదకి భయంకరమైన తీర్పు రావడం జరిగింది. వారు బహుగా గర్వించేవారు, జ్ఞానం ఉందని గర్వించేవారట, చాలా ధనవంతులు అని గర్వించేవారట, అందం ఉందని గర్వించేవారట. వాళ్ళు కొన్ని రిఫరెన్స్ ఇస్తాను, నోట్ చేసుకోండి. హెజ్కేలు గ్రంథం 27:30, హెజ్కేలు గ్రంథం 27:30. యేసు ప్రభువారు కూడా, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తూరు సీదోను ప్రాంతంలో జరుగుంటే ఎంత మేలు అని దేవుడు ఈ పట్టణం గురించే మాట్లాడాడు. తూరు సీదోను గురించి. ఈ పట్టణం ఎంత సంపన్నత కలిగినటువంటిదో అక్కడ ఒక వచనం చదువుతారా? ఇంకొక రిఫరెన్స్ ఇస్తాను మీకు. నిన్ను గూర్చి మహాశోకమెత్తి గోనెలు పట్టుకొని మనశ్చిత్తం గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలాచుదురు. చూడండి, అంత భయంకరమైన స్థితిలోకి దిగజారిపోతుంది. అలాగనే జకర్యా, ప్రవక్త అయిన జకర్యా గ్రంథము 9వ అధ్యాయంలో తూరు సీదోను గురించి మరికొన్ని విషయాలు రాయబడ్డాయి. ఆ పక్కన 28వ అధ్యాయం హెజ్కేలు గ్రంథంలో కూడా మనం 26, 27, 28 అధ్యాయాల్లో తూరు సీదోను పట్టణం గురించి రాయబడింది. ఆ తర్వాత జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో రాయబడింది, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోను గురించి అది వచ్చెను. ఎలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలు గోత్రపు వారందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దులను ఆనుకొని ఉన్న హమత్తాను గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది వచ్చెను. వారు తూరు పట్టణపు వారు ప్రాకారం గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత వెండిని, విస్తారముగా వెండిని, వీధులలో కసువంత విస్తారంగా సువర్ణమును సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించారు. యెహోవా సముద్రమందుండు దాని బలమును. అర్థమైందా? ఈ తూరు సీదోను పట్టణం ఎక్కడుంది? సముద్రం తీరాన ఉంటుంది అనమాట. సముద్రమందుండు ఈ యొక్క తూరు సీదోన్ని దేవుడు ఏం చేశాడంటే దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. తర్వాత సర్వనాశనం అయిపోయింది. అది చాలా దేవుని భయంకరమైన దేవుని కోపానికి తీర్పుకు లోనైపోయింది. ప్రియులారా గమనించండి, వారి కడుపే వారి దేవుడు, వారి సంపాదనే వారి దేవుడు, ధనమే, డబ్బు ఎక్కడుందో వారి మనసు అక్కడ ఉంటుంది, వాళ్ళ హృదయం అక్కడే ఉంటుంది. అలా పూర్తిగా బంగారం, వెండి, జ్ఞానం, అసలు భయంకరమైనటువంటి విధానంలో వాళ్ళు ఉంటూ బహుగా గర్విస్తూ ఉండేవాళ్ళు. మా అంతటి వాళ్ళు లేరన్నట్లుగా. అందుకని దేవుని తీర్పు తూరు సీదోను పట్టణం మీదకి వచ్చిందట. మనం కూడా జాగ్రత్త పడదాం. మన డబ్బును బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ,
దేవుడు మనకి ఏది ఇచ్చినా దాన్ని బట్టి కానీ గర్వించక జాగ్రత్త పడాలి. అంతేకాకుండా మాకు ధనం ఉంటే చాలు, మాకు దేవుడు అవసరం లేదన్నట్టుగా ఉంటూ ఉండేవారు. ఏమండి, మనము జాగ్రత్త పడదుము గాక. ఓకే, చూడండి ఈరోజు నేర్చుకున్నటువంటి విషయాలు. కనానీయుల మీదకి వచ్చిన దేవుని తీర్పు, తర్వాత అమాలేకీయుల మీదకి వచ్చిన దేవుని తీర్పును చూసాం. తర్వాత మోయాబీయుల మీదకి వచ్చిన దేవుని తీర్పును, అమ్మోనీయుల మీదకి వచ్చిన దేవుని తీర్పును, తురు సీదోను పట్టణం మీదకి వచ్చిన దేవుని తీర్పును చూసాం. వారి పాపములు కనానీయుల పాపం ఏంటి? శాపగ్రస్తమైన అనుభవాలు. తర్వాత అమాలేకీయుల పాపం ఏంటి? శరీర సంబంధులు, దేవునికి విరోధమైనదట్టిది. 3, మోయాబీయుల పాపం ఏంటి? అక్రమము. మోయాబీయుల పాపం ఏంటి? ఇంకా విగ్రహారాధన, ఆచారములు, మోయాబీయుల పాపము. వ్యభిచారము, మోయాబీయుల పాపము. ఏమండి, 4, అమ్మోనీయుల పాపం ఏంటి? అమ్మోనీయుల పాపం. ఏమండి, వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే మోయాబీయులు ఉన్నట్లుగానే జీవిస్తున్నారు. ఈ అమ్మోనీయులు లోక సంబంధమైన ఆచారాలు, అగ్నిగుండాలు దాటించటాలు, ఇల్లు గడితే తన పిల్లలు కూడా బలిచ్చి ఇంటికి వేలాడదీయటాలు, రకరకాల ఆచారాలు పాటిస్తూ ఏమండి వీరు కూడా భయంకరమైనటువంటి ఏమండి పాపంలో, విగ్రహారాధనలో బ్రతుకుతూ ఉన్నవారుగా జీవిస్తూ ఉన్నారు. ఏమండి, అందుకనే దేవుని తీర్పు వీరి మీద కూడా వచ్చినట్టు మనం చూస్తున్నాం. గర్విస్తూ వీరు కూడా వారికున్న సమస్తాన్ని బట్టి అతిశయిస్తున్నారు. ఇక్కడ తర్వాత తూరు సీదోను ప్రజలు కూడా మనం చూస్తున్నాం. వారు కూడా ఏమండి వారి కడుపే వారి దేవుడైపోయింది, వారి ధనమే దేవుడైపోయింది. దేవుడి మీద లక్ష్యం ఉంచేటువంటి వారు కాకుండా ఉన్నారు. అందుకని దేవుని శిక్ష, దేవుని తీర్పుకు వారు గురయ్యారు. మనము జాగ్రత్త పడదుము గాక. హల్లెలూయా. తీర్పు తీర్చుట యందు ఆయన ఎలాంటి వాడు తెలుసా? నిర్మలుడు. సర్వ భూమి మీదకి, అన్ని జనుల మీదకి దేవుని తీర్పు ఆల్రెడీ రగులుకుంది. కాబట్టి దేవుని తీర్పులో నిర్దోషులంగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నిర్దోషులంగా మనం ఉండాలి. దోషులంగా కాదు, ఎలాగా? నిర్దోషులంగా ఉండాలి. నిర్దోషులుగా ఉంటే మనకేం కలిగింది? బహుమానాలు ఉంటాయి. దేవునికి స్తోత్ర. తీర్పులో నిర్దోషులంగా ఉంటే బహుమానాలు ఉంటాయి. పరలోక రాజ్యం ఆ బహుమానంగా మనం పొందుదుముగాక. హల్లెలూయా. నా దేవుడు మీకు వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చునుగాక. దేవుడు వారికి పంపిస్తున్న, వారి మీదకి పంపిస్తున్న శిక్షల నుంచి, కీడుల నుంచి మనము తప్పించబడుదుముగాక. దేవుని నిత్య మహిమకు వారసులముగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆ తీర్పులు